వరకు తీసి అయిపోతుంది అవతల బ్రిడ్జ్ చేయాలి శ్మశాన వాటికి అటు కట్టిన డంపింగ్ షెడ్ బయట ఉంది మళ్ళీ బాగా వస్తే అవతల పోలేము ఇప్పుడు కూడా అది మొత్తం పోయింది బాగా వర్షాకాలం రాకముందుకి వేచిరేణి గ్రామంలో వేచిరేణి గ్రామం జనగామ జిల్లా చేర్యాల మండలం వేచిరేణి గ్రామానికి ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంటు చేయనటువంటి పనులను కాంగ్రెస్ గవర్నమెంటు ఈరోజు ఈఎస్ ద్వారా ఒక 5 లక్షల గ్రాంట్ ఇచ్చడం జరిగింది. ఇది బాగు నుంచి ఇక్కడ 4 గ్రామాలకు కొమ్రవెల్లి, అయినాపూర్, తౌసుపల్లి గ్రామాల నుంచి దగ్గరలో చేర్యాల గ్రామం చాలా దగ్గరలో ఉన్న గ్రామం. అట్లా చుట్టూ గుర్జకుంట బాగు నుంచి తిరగాలంటే దాదాపు 6-7 కిలోమీటర్లు ఎక్కువవుతుంది. దీన్ని ఇంతకుముందు కూడా ఒకటి క్యాజువల్ శాంక్షన్ అయింది. అది టీఆర్ఎస్ గవర్నమెంట్ శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఆ కాంట్రాక్టర్ కూడా యాదగిరి రెడ్డి పుణ్యమా వల్ల కమిషన్ల కక్కుర్తి పడి దాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడు. ఈరోజు ఈజీఎస్ తోటి మళ్ళీ 5 లక్షల గ్రాంట్ ఇచ్చినాం ఎన్ఆర్జీఎస్ నుంచి. దాన్ని ఇప్పుడు పని స్టార్ట్ చేసినాం. ఇది తొందరనే పూర్తి అవుతుంది. దాన్ని కూడా ఇక్కడ కూడా క్యాజువల్ కావాలనే ఉద్దేశంతో దాన్ని కూడా ప్రయత్నం ఉన్నాడు. మాకు ఇంత ఇన్ఛార్జి ఉన్నటువంటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇప్పుడు కూడా దాన్ని తప్పనిసరిగా అప్రూవ్ చేద్దామని మాట ఇచ్చాడు. ఇప్పుడు దానికి రేపు కూడా టెండర్ పిలిచి కూడా ముందే జాగ్రత్తతోటి దాన్ని పనిచేసి ఈ ఉన్న 5 గ్రామాలకు కొమరవేలు నుంచి ఎప్పటికీ రసి బాగుంటుంది కాబట్టి ఇది బాగా వచ్చినప్పుడు ఇంతకుముందు కూడా మా బసవరాజు బాలయ్య అయినటువంటి సాకల అయిన ఇక్కడ సరిపోతే బావులెక్కేళ్ళి శవాన్ని ఎత్తుకొని పోయి దీన పరిస్థితి ఏర్పడ్డది. ఆ లెవెల్ కొట్టుకోపోతారం కూడా ఏర్పడలే. దాని గురించి ఇంతకుముందే మన రాష్ట్ర మంత్రి కూడా తెలిసిపోయింది. ఆయన దాన్ని స్పందించలే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చేయాలని మేము కూడా కోరుకుంటూ వాళ్ళను ప్రతాప్ రెడ్డి దృష్టి కూడా తీసుకుపోయాను. తప్పనిసరిగా టెండర్ వేసి ఈ తొందరనే పని కూడా పూర్తి కంప్లీట్ చేస్తా అన్నాడు. ఇది కూడా మేము వాగు వరకే చేస్తున్నాం. అవతల బయట ఉన్న వరకు ఆ టెండర్ ద్వారా పని పూర్తి కంప్లీట్ చేయాలనే ఆలోచనతో మేము కూడా ఈ వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కోరుకుంటాం. ఇప్పుడు ఒకటే రోడ్ శాంక్షన్ చేసేది ఇప్పుడే ఈ మొన్న తాత్కాలిక మొన్న అంత 90 రోజుల పని కూడా 90 రోజులు రాలేదు కదా. మాకు మొన్ననే ఇచ్చిండు. 5 లక్షల గ్రాంట్ అయిపోయిన తర్వాత ఇది పూర్తి చేసిన తర్వాత ఇంకొక 5 లక్షలు పెడితే మాకు కూడా పూర్తి కంప్లీట్ అయితే వేచిరేణి ఊళ్ళో కూడా పాత ఊళ్ళలో కూడా కొన్ని ఇంకా సీసీ రోడ్ల వర్క్లు ఉన్నాయి. అది కూడా పూర్తిగా కంప్లీట్ చేయాలని కూడా ఇంతకుముందే మేము గుర్తు చేసినాం. అది కూడా త్వరలో చేద్దామని కూడా మాట ఇచ్చింది మాకు. గ్రామ పంచాయతీ నుంచి జనగామ జిల్లా కాకపోతే కాన్స్టిట్యున్సీ నుంచి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా కూడా రోడ్లు వస్తాయి. ఇది ఒకటి ఫస్ట్ బిట్ పెట్టిర్రు. 100 రోజుల లోపల ఇది ఒకటి ఇచ్చిర్రు. ఇది కంప్లీట్ చేస్తాను. ఇంకా కూడా ముందు కూడా ఆయన తెస్తాడు. పనులు మేము చేయగలుగుతాం. వేచిరేణి గ్రామంలో ఇంతవరకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఏం పోసినా కొద్ది సెంట్రల్ గవర్నమెంట్ సీసీలు పోసిరు కొన్ని. దానికి మించి ఏం చేయలేదు ఇప్పటి వరకు. కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినాయి గ్రామ పంచాయతీ చూపిస్తున్నారు ఇప్పటిదాకా. ఇప్పుడు ఓకే, ఇప్పుడు 100 రోజులు అయింది. నెక్స్ట్ ఇంకా పనులు కూడా వస్తాయి, చేస్తాం, కంప్లీట్గా చేయగలుగుతాం. వేచిరేణి ఇప్పుడు 6 గ్యారంటీ పథకాల్లో బాగా 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు ఓకే అయినాయి. ఇంకా ఒక 2 గ్యారంటీలు ఉన్నాయి. అవి కూడా చేస్తారు త్వరలోనే. ఇప్పుడు త్వరలో కానీ ఇప్పుడు రుణమాఫీది ఒకటి రుణమాఫీది కూడా బడ్జెట్ రిలీజ్ చేసిర్రు. కాకపోతే ఇక దాన్ని బ్యాంక్ వాళ్ళతోటి ప్రొసీడింగ్ గురించి దాన్ని ప్లాన్ చేస్తుర్రు అంతే. దాని గురించి అది చేస్తామన్నారు, చేస్తారు. కంప్లీట్ చేయక ఇవ్వకోరు. మీ దగ్గర వాటర్ సప్లై అయిపోయింది? వాటర్ సప్లై ఓకే బరాబరే ఉంది. పొలాలు ఎండిపోవడం ఇట్లా పొలాలు ఎండిపోయేది ఉంటే అక్కడ కొద్దిగా ఎండిపోతుంటే ఆ నీళ్లు కూడా మొన్న కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు చెప్పిండు, నీళ్ళు ఇప్పించిండు. సిరిపేటకు హరీశ్రావు తీసుకుపోతారని కూడా దాన్ని ప్యాక్ చేసినాం, కొండపోకమని చెప్పినాం. ఇటే వస్తున్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడైతే. ఇంకా ఇప్పుడు ఈ రోడ్లో ఇంకా ఏ రోడ్ వేయాలనుకుంటున్నాం? ఇక ఇప్పుడు ఇది ఉన్నది కానీ